హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మనకి ఉక్సులు పట్టి, కాజా పట్టి అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు బ్లౌజు కటింగు, స్టిచ్చింగ్ మాత్రమే కాదు ఫినిషింగ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ కస్టమర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా ఉంది అనేది చూసేది అక్కడ షేప్స్ దగ్గర. అలాగే ఉక్సులు పట్టి, కాజా పట్టి అనమాట. అవి నీట్‌గా వేశారు అంటే లుక్ కూడా చాలా బాగుంటది బ్లౌజు. చాలామంది కాజా పట్టీకి ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ గానీ, మెయిన్ క్లాత్ గానీ ఏదో ఒకటే వేస్తారు. అలా కాదండి. లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మనం లైనింగ్ పార్ట్స్‌కి ఎలా అయితే జాయింట్ వేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జాయింట్ వేసుకోండి కాజా పట్టీ అనేది. ఓకేనా? ఇలా వేసుకున్నారు అంటే మీకు మందంగా రావడం వల్ల ఫినిషింగు బాగా వచ్చిద్ది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటదనమాట. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది. చాలామంది ఉక్సులు పట్టి, కాజా పట్టి చూసి మనం సీనియర్స్‌మా కాదా, నీట్‌గా కుట్టగలమా లేదా అనేది జడ్జ్ చేస్తారనమాట. ఓకేనా? బ్లౌజ్ నీట్‌గా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకి. చూడండి ఉక్సులు పట్టి ఎలా వేసుకోవాలో, కాజా పట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఇటువైపు తిప్పి వేసుకున్నప్పుడు రైట్ సైడ్ అనేది పైకొచ్చిద్దనమాట. ఓకేనా? చాలామంది ఏం చేస్తారు రైట్ సైడ్ జాయింట్ వేసుకొని రిటర్న్ వైపుకి తిప్పుకుంటారు. అలా కాకుండా ఇలా వేసుకోండి. ఫినిషింగ్ అయితే బావుంటది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది. కింద ఫోల్డింగ్ కూడా చూడండి నేను ఎలా ఫోల్డ్ చేశానో. అలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్‌గా వచ్చిద్ది. ఎడ్జెస్ ఎక్కడ కనిపించవు. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత నీట్‌గా వచ్చిద్దో. ఇలా ఫోల్డ్ చేశాం గదా! ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇదిగోండి. ఇలా తీసుకుంటే చూడండి కింద ఎక్కడ పీసులు కనిపించడం గానీ, ఎక్కువ తక్కువలు రావడం కానీ అలా రాదనమాట. ఫినిషింగ్ చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అన్నీ ప్రాపర్‌గా బొటిక్ స్టైల్‌లో నేర్చుకోండి. ఓకేనా? చూడండి కింద కూడా మనకి ఎంత నీట్‌గా వచ్చిందో పట్టీ అనేది. ఇలా ఫస్ట్ కింద పెట్టేసుకొని, ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోండి. పైనుంచి వేసుకునే స్టిచ్ కూడా మీరు ఏదైతే ఫోల్డింగ్ చేశారో ఆ చివర ఎడ్జ్‌కి వేసుకోండి. నేను ఎలా వేసుకుంటున్నానో అలా. ఇదిగోండి ఈ చివరకొచ్చినప్పుడు సూది కిందే ఉంచి కొంచెం టర్న్ చేసుకొని మళ్ళీ ఈ చివరి వరకు వేసుకుంటారు స్టిచ్ చాలామంది. అలా వేసుకోవద్దు. కొంచెం గ్యాప్‌తో వేసుకోండి. ఆ మధ్యలో ఉన్న గ్యాప్‌లో మీరు కాజాలనేయి స్టిచ్ చేసుకుంటే నీట్‌గా ఉంటది. ఓకేనా? చాలామంది ఇటు చివరికి వేసుకుంటారు. అలా కన్నా కూడా ఇలా మీరు నేర్చుకున్నారు అంటే బావుంటదనమాట. కాజాలు వేసుకుంటే నీట్‌గా ఉంటది. ఓకేనా? చూడండి ఫినిషింగ్ ఎంత బావుందో. ఇలా వేసుకోవడం నేర్చుకోండి. ఓకేనా? కాజా పట్టి. ఉక్సులు పట్టీలో ఒక చిన్న టిప్ అయితే ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ అయిద్దనమాట. ఈ షేప్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చినాయో. ఇలా కొలతతో పని లేకుండా ఎలా వేసుకోవాలి అనేది మన ఛానల్‌లో వీడియో ఉంది. చూడని వాళ్ళుంటే చూడండి. ఏ సైజు వాళ్ళకైనా ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు కుదిరిద్దనమాట. ఓకేనా? ఇదిగోండి ఇదొచ్చేసి రైట్ సైడ్‌న పెట్టుకొని నెక్ పీస్ అనేది జాయింట్ వేసుకోండి. ఎందుకంటే ఇది ఉక్స్ పట్టీ కాబట్టి మనం రిటర్న్ తిప్పుకుంటాం. అంటే రాంగ్ సైడ్‌కి వేసుకుంటాం గదా! ఫస్ట్ రైట్ సైడ్‌లో ఇలా పీస్ పెట్టేసుకొని ఇక్కడ ప్రిల్ పెట్టుకోండి మధ్యలో. ఓకేనా? ఈ ప్రిల్ అనేది చాలామంది పెట్టరు. ఇలా పెట్టడం వల్ల ఏమైద్దంటే మీకు ఉక్స్ పట్టీకి ప్రిల్ పెట్టడం వల్ల ఇలా కర్వ్ లాగా వచ్చిద్దనమాట ఉక్స్ పట్టీ అనేది. అలా రావడం వల్ల మీకు నెక్ జారే ప్రాబ్లమ్ ఉన్నా అలాంటివి కొంచెం కవర్ అవుతాయన్నమాట. అలాగే నీట్ ఫినిషింగ్ ఉంటది. ఈ ప్రిల్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. మీరు షాప్స్‌లో కుట్టించిన బ్లౌజెస్‌కి కూడా చూడొచ్చు. ఉక్స్ పట్టీ దగ్గర చిన్న ప్రిల్ అనేది పెడతారు. అలా పెట్టడం వల్ల మీకు ఫ్రంట్ నెక్ జారే ప్రాబ్లమ్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వండి. ఇదిగోండి ఇది కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేశాను. ఇలా నెక్ పీస్ అనేది అదే ఉక్స్ పట్టీకి వేసిన పీస్ అనేది ఇలా పక్కకి పెట్టేసుకొని ఎడ్జ్‌కి వేసుకోండి స్టిచ్. మన మెయిన్ క్లాత్ మీద కాదు. ఉక్స్ పట్టీ మీద పడాలన్నమాట. ఆ నెక్ పీస్ మీద ఇలా ఎడ్జ్‌కి వేసుకోండి. ఇలా ఎడ్జ్‌కి వేసుకున్న తర్వాత ఈ ప్రిల్ కూడా పైన మనం ఏదైనా పైపింగ్ అలా వేస్తే పైన కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నెక్ కాలర్ పట్టీ వెయ్యాలి కాబట్టి నేను నార్మల్‌గానే ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా మరీ ఎక్కువ వెడల్పుగా వేసుకోవద్దు. అలా అని బాగా సన్నగా వేసుకోవద్దు. ఆ ప్రిల్ పెట్టడం వల్ల మనకి ఎలా వచ్చింది ఫినిషింగ్ అనేది చూపిస్తాను చూడండి. ఈ చివర కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ చివరి వరకు సూది తీసుకొచ్చి ఇలా పక్కకి ఇప్పుడు అక్కడ రఫ్ తీసేసుకోండి. ఇప్పుడు ఇంకా మనకి కింద ఉక్స్ పట్టీ అనేది గ్యాప్ కనిపించదు. ఓకేనా? చూడండి ప్రిల్ కూడా ఇలా పెట్టుకోవడం వల్ల ఇదిగోండి ఉక్స్ పట్టీ
ఏమన్నా ఎక్స్ట్రా వస్తే ఇలా కట్ చేసేసుకోండి పీస్. ఓకేనా? అదిగోండి కర్వ్ లాగా వచ్చింది చూసారా, ప్రిల్ పెట్టుకోవడం వల్ల మనకి. అలా వస్తే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రంట్ పార్ట్. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు తెలియదు అనుకుంటే. ఓకేనా? ఇలా కొలుచుకొని చూడండి, ఏమన్నా ఎక్స్ట్రా వచ్చింది అంటే ఇప్పుడే కట్ చేసేసుకోండి, మళ్ళీ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఒకటి ఉక్సులు పట్టి ఎక్కువ తక్కువ రాకుండా. ఓకేనా? ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.